సార్ చెప్పండి, నిజంగా అంటే క్షుద్ర పూజల అంశం ఈ 2026 ఇయర్ లో రావడం, ఇది కొందరు కామెడీ అంటా ఉన్నారు, ఇంకొందరు నిజం అంటా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కామెడీ అనే కంటే ఇందులో రాజకీయాల కోణం ఎక్కువగా ఉంది. వాస్తవంగా మనం ఇప్పుడు ఎవరైనా పూజలు చేస్తే దాని ప్రభావం ఏమన్నా ఉంటుందా? ఒకవైపు ఏమో హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసింది అంటున్నారు, మరొక వైపు ఏమో ముఖ్యమంత్రి గారు ఏమో వరుణయాగాల కోసం పూజలు చేస్తూ ఉంటున్నారు. అసలు ఈ పూజల వల్ల కానీ, ప్రేయర్స్ వల్ల కానీ, నమాజుల వల్ల కానీ ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అవి వ్యక్తిగత నమ్మకాలుగా ఉండాలి తప్ప ఒక సెక్యులర్ రాజ్యాంగంలో, భారతదేశంలో ప్రభుత్వాలు ఏ మతాలని పాటించకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. ఒక అధికార పార్టీ నాయకులుగా ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో చాలా రాష్ట్రాల్లో బాణామతి, చేతబడులు, చిల్లంగి, షర్దుబాటు, మనిషికోడి, సోదబెట్టడం ఇట్లాంటి అనేక రకాల పేర్లతో తూటి వాళ్ళని పట్టుకొని రాళ్లతో కొట్టడము, పండ్లుడ వీకడము, నాలుకలు వేయడము, గొడ్డలతో నరికి చంపడము, సజీవ దహనాలు చేయడం జరుగుతాం. మన దగ్గరే చాలా చోట్ల ఇటీవల సదాశివపేటలో జరిగిన ఒక ఘటన చూసినాం. నాగర్ కర్నూలు జిల్లాలో గొడ్డలతో నరికి చంపింది చూస్తున్నాం. ఇట్లా అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఏమీ ఉండవు. బాణామతి, చేతబడి లాంటి క్షుద్ర విద్యలు అంటూ ఏమీ ఉండవు. ఇవన్నీ ప్రజల్ని భయాందోళన గురి చేసే అని చెప్పి ప్రచారం చేయాలి. అది ప్రభుత్వ పాలకుల బాధ్యత, అధికార పార్టీలో ఉన్న వాళ్ళ బాధ్యత. కంప్లీట్ రివర్స్ గా చేస్తా ఉన్నారు. అదే శోచనీయమైన పరిస్థితి, విచారకరమైన పరిస్థితి. ఏంటంటే మిత్రుడు అద్దంకి దయాకర్ ఆ కామెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా అదే అంటున్నారు. కాంగ్రెస్ ఇంకో అధికార ప్రతినిధి ఏమో సామారామారెడ్డి అడ్వకేట్, ఇట్లాంటి వాళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార ఆఫీసు నుంచి. సో వీళ్ళు ఎందుకు ఇది ఎత్తుకుంటున్నారు అనేది ఎందుకు విచారకరమైందంటే, వాళ్ళు ఏ వారసత్వాన్ని, ఏ లెగసీని మెయింటైన్ చేయాలనుకుంటున్నారు? భారతదేశ మొట్టమొదటి ప్రధాని, ఆయన నడిపిన పార్టీకి వారసులుగా వీళ్ళు ప్రకటించుకోదలుచుకున్నారా లేదా? అలా గనక అనుకుంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి సైంటిఫిక్ టెంపర్ అనే అంశాన్ని ప్రచారం చేసి ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్ అని చెప్పిన వ్యక్తి, ద సైన్స్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్నారు. అంటే భారతదేశం ఎదుర్కొంటున్న, ఏ దేశమైనా ఎదుర్కొంటున్న పావర్టీ, లిటరసీ, అపారమైన వనరులు వృధా అవ్వడము, ఇలా పర్యావరణ సమస్యలు, ఇలాంటి అనేక రకాల సమస్యలకి ఓన్లీ ద సొల్యూషన్ సైన్స్ అని చెప్పాడు. సో అలా చెప్పి సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించిన వ్యక్తి 1946లోనే ఆయన తను 1946కు ముందే డిస్కవరీ ఆఫ్ ఇండియా పేరుతో తన ఇందిరాగాంధీ గారికి తన బిడ్డకు రాసిన లేఖల్లో సైంటిఫిక్ టెంపర్ గురించి పరిచయం చేస్తాడు. ఆ పుస్తకం ప్రింట్ అయింది 1946లో, అంటే ఇప్పటికి 80 ఏళ్ళు. సో 80 ఏళ్ల క్రితమే సైంటిఫిక్ టెంపర్ గురించి అంత బాగా చెప్పి ఈ దేశం సైంటిఫిక్గా ఎదగాలని అనేక మంది సైంటిస్టులను ఈ దేశాన్ని తీసుకొచ్చి సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి సైంటిస్టులు ప్రారంభిస్తే దానికి ప్రెసిడెంట్గా ఉండి ఈ దేశాన్ని సైంటిఫిక్ మార్గంలో అభివృద్ధి చెందడానికి, మొట్టమొదటిసారి దేశం స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ సాధించి ముందుకెళ్ళడానికి తోడ్పడిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఆ లెగసీని అందిపుచ్చుకొని ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51AH టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్, వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషాన్ని పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అనే బాధ్యతని ఆర్టికల్ 51Aని, అందులో Hని చేర్చింది ఇందిరాగాంధీ గారు. సో రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో మొట్టమొదటిసారి ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలి అని అధికారికంగా ప్రకటించి జరుపుతున్న వ్యక్తి. మరి వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్న వాళ్ళు ఆర్టికల్ 51AH ఆమె ఏదైతే రాజ్యాంగంలో ఇన్కల్కేట్ చేసిందో దాని మీద ప్రజల్లో ఇన్కల్కేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారా, మూఢనమ్మకాలను పెంపొందించే ప్రయత్నం చేస్తారా అనేది మిత్రుడు అద్దంకి దయాకర్ కానీ, మన వారు కానీ, మన ప్రెసిడెంట్ కానీ వీరు కదా తేల్చుకోవాలి. అంటే ఇది ఒక రకంగా రాజ్యాంగానికి కూడా విరుద్ధమే. ఖచ్చితంగా కదా, అది మన ప్రాథమిక బాధ్యత కాదు కదా. ఇట్ ఈస్ నాట్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ. ఇదేదో ఎవరో పూజ చేస్తే ఏదో జరుగుతుంది అని. పూజ చేస్తే ఆ పూజ చేసిన దానివల్ల ఎందుకు చేశాడు ఏమిటని క్వశ్చన్ చేయడం వేరు, కానీ దానివల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది, ఇంకోటి ఏదో చెప్పడం వేరు.
ఎక్కడ ఏ పూజలు చేసినా ఏం జరుగుతుంది? నా మీద చేసుకోమనండి, ఎంతమంది చేస్తారో చేసుకోమనండి. ఈ భూమి మీద ఉండే మంత్రగాళ్ళందరినీ, పూజారులందరినీ మేము ఇలా మంత్రాలు చేసుకోమనండి. లేదా పాస్టర్లందరినీ సాతాన్లను పంపిస్తారా, ఇంకెవరిని పంపిస్తారో, లేదా ముల్లాలు కానీ హకీములు కానీ ఇంకెవరైనా దర్గాల దగ్గర ఉండేవాళ్ళు సైతాన్లు పంపిస్తారో పంపించమనండి. ఇస్ ఇట్ పాసిబుల్? అది సాధ్యం కాదు కదా. అరే వాయేజర్ని అంతరిక్షంలోకి పంపి మన భూమికి అత్యంత దూరంలోకి వెళ్ళి తీసుకెళ్తున్న కాలంలో మనం ఉన్నాం. భారతదేశం సగర్వంగా చెప్పుకుంటా ఉంది, చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా నడిపినాం, ఆదిత్య L1 మిషన్ లాంటివి సక్సెస్ఫుల్ గా నడుపుతున్నాం, గగనయాన్ పేరుతో అంతరిక్షంలోకి మనిషిని పంపాలని ప్రయత్నం చేస్తున్నాం స్పేస్ లోకి. ఈ కాలంలో ఇంకా మీరు క్షుద్ర విద్యల చుట్టూ రాజకీయాలు తిప్పడమే. అసలు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది, క్షుద్ర విద్య అనేది ఎక్కడా ఉండదు. ఒకానొక కాలంలో శూద్రులు ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కావడానికి కారకులు. శూద్రులు చేసే ఈ వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో, ఆ శ్రమజీవుల వృత్తుల్లో నుంచి వాళ్ళు చేసే పనుల్లోంచి ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. వాటిల్లో నుంచి మక్తల్ ముడిమాల్ లాంటి నిలువురాళ్ళు అభివృద్ధి చెందిన, అక్కడి నుంచి ఆర్యభట్ట లాంటి సైంటిస్టులు అభివృద్ధి చెందిన, చరక సుశ్రుత లాంటి వాళ్ళు అభివృద్ధి చెంది మెడికల్ సైన్స్ వచ్చిందన్న, దీని అంతటికీ ఈ దేశంలో వీళ్ళు చేస్తున్న వృత్తులు, ఆ శ్రమజీవులు చేసిన ఆ విజ్ఞానం, వాళ్ళు డెవలప్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా ఎవరో ఎప్పుడో సృష్టించి, మేము ఎప్పుడో పూర్వకాలంలో పూర్వజన్మ పాపం వల్లనే, కర్మ ఫలం వల్లనే మీకు రోగాలు వస్తాయి, అది అనుభవించకుండా వీళ్ళు ఎవరైనా మందులు ఇస్తే తగ్గుతుందంటే ఇది శూద్రుల విద్య క్షుద్ర విద్యగా అని చెప్పిన దాన్ని పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాం? రాజకీయాలు చెయ్యండి, మీరు మీ పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడిస్తే నడపండి, కానీ దాన్ని మూఢనమ్మకాలను పెంపొందించే విధంగా మాత్రం చేయొద్దు. అంటే ఇప్పుడు కంప్లీట్ గా దీన్ని మీరు కొట్టిపారిస్తాం. నేనే కాదు కదా, నేను మాత్రమే కాదు, వాళ్ళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు భారత పార్లమెంట్ లో, రాజ్యసభలో ఒక డిమాండ్ చేశారు, దేశవ్యాపితంగా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలన్నాడు. ఇది మనం ఆగస్టు నెలలో ఉన్నాం. ఆగస్టు 20వ తేదీ డాక్టర్ నరేంద్ర దబోల్కర్ భారతదేశంలో మొట్టమొదటిసారి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలని పోరాడినందుకు, ప్రచారం చేసినందుకు, ఆ చట్టం బిల్లు తయారు చేసి కౌన్సిల్లో ప్రవేశపెట్టినందుకు మహారాష్ట్రలో పూనా నగరంలో ఆయన హత్యకు గురయ్యాడు. సో మేము వర్ధంతి జరుపుకోపోతూ తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలని కోరుతా ఉన్నాం. దానికోసం వాస్తవంగా కట్టుబడిన వాళ్ళే మహేష్ కుమార్ గారు కానీ, మిత్రుడు అద్దంకి దయాకర్ గారు కానీ, వీళ్ళు దానికి వ్యతిరేకులు. అది రావాలని కోరుకుంటున్న వాళ్ళు మూఢనమ్మకాలు పోవాలని కోరుకుంటున్నాం. కానీ రాజకీయ చట్టంలో ఇరికి మళ్ళా దాన్ని ఇండైరెక్ట్ గా మీరు తెలుసో తెలియకో ఈ మూఢత్వాన్ని పెంపొందిస్తున్నారు అనే దాన్ని మర్చిపోవద్దని కోరుతా ఉన్నాను నేను వాళ్ళని. మీరు మీ వారసత్వం ఏదైతే ఉందో, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ యొక్క సైంటిఫిక్ టెంపర్ వారసత్వాన్ని గుర్తించి పనిచేయాలి. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్ 51A ఏదైతుందో ఆ సైంటిఫిక్ టెంపర్, ఆ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీకి విరుద్ధంగా మాత్రం మీరు కామెంట్ చేయొద్దని, అదేవిధంగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు డిమాండ్ చేసిన విధంగా మీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మాటల్ని గౌరవించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, PCC ప్రెసిడెంట్ మిత్రుడు అద్దంకి దయాకర్ వీళ్ళందరూ కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని విజ్ఞానదర్శిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. అదేవిధంగా మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సమితి 40 పైగా సంఘాలతో కూడిన చట్ట సాధన సమితి కూడా ఈ డిమాండ్ని మీ ముందు పెడతా ఉంది. సో మీరు ఇందుకోసం కృషి చేయాలని కోరుతాం.